హాయ్ ఆల్. ఇప్పుడుదా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ రియాక్ట్, స్ప్లంక్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వీటి మీద. ఇప్పుడు నేను ఈ వీడియోలో స్ట్రీమింగ్ డేటా, స్ప్లంక్లో స్ట్రీమింగ్ డేటా అనేది ఎలా చేస్తారనేది మెయిన్ ఫోకస్ చేస్తాను. స్ట్రీమింగ్ డేటా స్ట్రీమింగ్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ టైం డేటాతో టైం స్టాంప్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది ఎవ్రీ ఎంట్రీకి. స్ప్లంక్ ఎబిలిటీ ఏంటంటే మానిటరింగ్ చేయటం, డేటాను ట్రాక్ చేయటం, దాన్ని లోడ్ చేసిన తర్వాత ఆ లాగ్ ఫైల్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే డేటా అనేది ఎక్కువ యాడ్ అవుతున్నప్పుడు లాగ్ ఫైల్స్ యాడ్ అవుతున్నప్పుడు ఆ డేటాను యాక్సెప్ట్ చేసి క్రిటికల్ పీసెస్ ఏదైతే ఉందో దాన్ని ఇంపార్టెన్స్ ప్రకారం దాన్ని సేవ్ చేసుకుంటుంది. ఈ స్ట్రీమింగ్ డేటా అనేది వేరే డేటాతో డిఫరెన్స్ ఏం కాదు, ఇది నార్మల్ డేటా లాంటిది. కానీ యూస్ఫుల్నెస్ గురించి పర్టికులర్గా డీటెయిల్ లెవెల్లో మొత్తం డేటా అన్ని స్ప్లంక్లో ఉంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫైర్వాల్ లాగ్ ఉందనుకోండి. స్ప్లంక్ ఏం చేస్తుందంటే క్యాప్చర్ ఇండెక్స్ ఈవెంట్స్ అనేది క్యాప్చర్ చేస్తుంది, ఇండెక్స్ ఈవెంట్స్, అండ్ అవి ఫైర్వాల్ లాగ్ ఫైల్కి రైట్ చేస్తుంది. ఈ ఇండెక్స్ ఈవెంట్స్ అనేది మన ఫర్దర్ సెషన్స్లో నేను ఇంకొద్ది డీటెయిల్గా చెప్తాను. ఇండెక్స్ ఈవెంట్స్ ఓకే. సో ఇవన్నీ అవన్నీ మళ్ళీ ఫైర్వాల్ లాగ్ ఫైల్కి రైట్ చేయడం అనేది దాని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. నెక్స్ట్, స్ట్రీమింగ్ డేటా తర్వాత చెప్పుకోవాల్సింది ఏంటంటే అనలైటికల్ డేటా లేటెన్సీ. అనలైటికల్ ఈ అనలైటికల్ డేటా లేటెన్సీ అంటే టర్మ్ లేటెన్సీ అంటే ఏంటంటే ఏదైనా డేటా టైం ఎంత టైం తీసుకుంటుంది క్యాప్చర్ చేయడానికి, మళ్ళీ అవైలబుల్ అవటానికి ఎంత టైం తీసుకుంటుంది. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం డేటా లేటెన్సీ అని అంటాం. ఓకే. సో అప్పుడప్పుడు స్ప్లంక్ ఏం చేస్తుంది ఈ డేటాను క్యాప్చర్ చేస్తుంది, అనలైజ్ చేస్తుంది రియల్ టైంలో, దాని తర్వాత డిప్లాయ్ చేస్తుంది అప్రాప్రియేట్గా. సో అదంతా ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లంక్ అనేది ఏమైనా డేటా ఉన్నప్పుడు ట్రిగ్గర్ చేస్తుంది అలర్ట్. ఆ తర్వాత రన్ చేసి స్క్రిప్ట్ ఇమీడియట్గా ఏమైతే డిఫరెన్సెస్ ఉన్నాయో, ఒకవేళ డిఫరెన్సెస్ ఉంటే షట్ డౌన్ చేస్తుంది సర్వర్ని. సో ఆ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తుంది కాబట్టి స్ప్లంక్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ చాలా బెనిఫిషియల్ అవుతుంది. అండ్ డేటా అనేది రియల్ టైంలో అవైలబుల్ ఉంటుంది. స్ప్లంక్ అనేది మానిటర్ చేస్తుంది అండ్ క్యాప్చర్ చేస్తుంది. డేటా అనేది క్యాప్చర్ చేసి అవైలబుల్ ఎప్పుడు మనకి డేటా రన్ చేసినప్పుడు సర్వీసెస్ క్యాప్చర్ చేసి ఆ స్కెడ్యూల్స్ ప్రకారం దాన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. స్ప్లంక్ చేసే ఇన్ఫర్మేషన్ అనమాట. సో అది అనలైటికల్ డేటా లేటెన్సీ అనేది ఏంటంటే ఆ టైం అనమాట. మనం ఆ టైం ప్రకారమే అదంతా జరుగుతూ ఉంటుంది. అది టర్మ్ లేటెన్సీ అంటే. నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడుకునేది స్పార్స్నెస్ ఆఫ్ డేటా. ఓకే. స్పార్స్నెస్ ఆఫ్ డేటా ఏంటంటే స్ప్లంక్లో చాలా ఎక్సలెంట్గా డీలింగ్ ఉంటుంది. స్పార్స్ డేటా అంటే మచ్ డేటా ఎన్విరాన్మెంట్స్ డీటెయిల్ అని కన్సిడర్ చేసి స్పార్స్ చేస్తుంది. ఒకవేళ స్టోర్ ఉందనుకోండి, దాంట్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, కానీ పీపుల్ అందరూ వచ్చి యూజర్స్ చూసి ఆ డేటా మొత్తం స్టోర్లో ఉన్న అన్నీ చూస్తారు కానీ వాళ్ళకి నచ్చినవి కొంటారు కదా. సో ఆ డేటా, ఆ రియాలిటీ అనేది స్పార్స్నెస్ ఆఫ్ డేటా అంటాం. సో ఆ డేటా అనేది చెక్ చేసుకుంటుంది అనమాట. సో అది స్పార్స్నెస్ ఆఫ్ డేటా అనేది మెయిన్ ఇంపార్టెన్స్. అది కూడా స్ప్లంక్ చేయగలదు. సో ఇవన్నీ చెప్పాలంటే స్ప్లంక్ ఒక ఇంపార్టెంట్ ఫీచర్స్.
ఓకే. సో నెక్స్ట్ వచ్చి స్ప్లంక్ డేటా సోర్సెస్. స్ప్లంక్ డేటా సోర్సెస్. స్ప్లంక్ డేటా సోర్సెస్ అంటే స్ప్లంక్ అనేది ఇన్వెంట్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ అండ్ అనలైజింగ్ మెషిన్ డేటా, ఓకే, వెరైటీ ఆఫ్ డేటా, కంప్యూటర్ వెరైటీ ఆఫ్ సిస్టమ్స్ నుంచి వస్తూ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్స్ అ పవర్ఫుల్ ప్లాట్ఫామ్ కాబట్టి మొత్తం అన్ని ఇన్వెన్షన్స్లోని ఇట్ హ్యాస్ బిన్ యూస్ఫుల్ అన్నమాట. డిఫరెంట్ డేటా టైప్స్, డిఫరెంట్ స్ట్రీమింగ్ డేటా అండ్ డిఫరెంట్ స్ప్రెడ్షీట్ డేటా అండ్ డేటా ప్రొవైడెడ్ వెబ్ సర్వీసెస్, ఇలా అన్ని రకాల డేటాని అన్ని డేటా సోర్సెస్ నుంచి డేటా తీసుకుని సేవ్ చేసుకుంటూ ఉండటం జరుగుతుంది. అందులో ట్రాకింగ్ అనేది, మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఆ రకంగా స్ప్లంక్ డేటా సోర్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చి చెప్పుకోవాలంటే వెబ్ లాగ్స్. ఓకే. వెబ్ లాగ్స్ అంటే డీప్ అనాలిసిస్ ఆఫ్ వెబ్ లాగ్స్ అనేది కెన్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. ఎవరు ఏ టైంలో విజిట్ చేశారో, ఎన్ని పేజెస్ విజిట్ చేశారో, ఏ పేజ్ తర్వాత ఏ పేజ్ విజిట్ చేశారో, అదంతా కూడా మనం ట్రాక్ చేయాలంటే ఈ వెబ్ లాగ్స్ ద్వారా మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు. సో అది ఇంపార్టెన్స్ ఆఫ్ వెబ్ లాగ్స్. సో అది కూడా వన్ ఆఫ్ ది ఫీచర్స్ స్ప్లంక్లో. నెక్స్ట్ వచ్చి డేటా ఫైల్స్. డేటా ఫైల్స్ ఏంటంటే స్ప్లంక్లో ఏ డేటాని రీడ్ చేయొచ్చు అనమాట. అది ఏ డేటాని రీడ్ చేయగలదు ఫ్రమ్ బేసికలీ ఆల్ టైప్స్ ఆఫ్ ఫైల్స్. మనం ఇట్ కెన్ డికంప్రెస్ ద ఫాలోయింగ్ అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని, ఫాలోయింగ్ డేటాని ఇప్పుడైతే మెన్షన్ చేస్తానో అన్ని ఫైల్ ఫార్మాట్స్ని అది తీసుకోగలదు. మెయిన్ చెప్పాలంటే జీజెడ్, BZ2, టార్, జీజెడ్. సో ఇలాంటి అన్ని ఫైల్ ఫార్మాట్స్ని మొత్తం క్లియర్గా అన్ని చెక్ చేసుకోగలదు. ఇంకా డిఫరెంట్ అదర్ డేటా టైప్స్ కూడా ఆల్మోస్ట్ ఎనీ టైప్ ఆఫ్ డేటా అనేది స్ప్లంక్లో వర్క్ అవుతుంది అండ్ మెయిన్ చేసుకోగలదు. సో ఎనీ డేటా అనమాట. సమ్ ఆఫ్ దీస్ లైక్ మెనీ స్క్రిప్టెడ్ ఇన్పుట్స్ అయినా, మాడ్యులర్ ఇన్పుట్స్ అయినా చాలా వరకు మెయిన్ ఇంపార్టెన్స్ ఉంది. దాని ద్వారా అది మొత్తం అన్ని డేటా డీటెయిల్స్ అన్ని తీసుకోగలదు. ఓకే. సో ఈ వీడియోలో మెయిన్ మనం అన్ని ఫీచర్స్ గురించి మాట్లాడాం. ఈ ఫీచర్స్లో సో మెయిన్ వచ్చేసి స్ప్లంక్ డేటా సోర్సెస్, స్పార్స్నెస్ ఆఫ్ డేటా, ఓకే, స్ట్రీమింగ్ డేటా, స్ప్లంక్ డేటా సోర్సెస్, ఇవన్నీ మనం చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ అనమాట. అనలైటికల్ డేటా లేటెన్సీ, ఓకే, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫీచర్స్ ఉన్నాయి దీనికి. దీనివల్లే స్ప్లంక్ అని చాలా బెనిఫిట్స్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్లో నేను ఇంకా స్ప్లంక్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ అనేది నేను క్లియర్గా చెప్తాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఓకే, సబ్స్క్రిప్షన్, ఎవ్రీ సబ్స్క్రిప్షన్ కౌంట్స్. So do subscribe and do keep watching all the videos, and thanks for watching. Okay.